ప్రసాదనా ప్రసాదనా ప్రస్తుతం మొదటి సెమీఫైనల్ మ్యాచ్ 7 స్టార్స్ హరీష్ అలాగే యాడికి జట్ల మధ్య జరుగుతున్నది. ఈ మ్యాచ్ అయిన వెంటనే రాచర్ల అలాగే 7 స్టార్ లయన్స్ వెంకటన్న లయన్స్ ఈ మ్యాచ్ అయిన వెంటనే రాచర్ల మరియు వెంకటన్న లయన్స్ జట్ల మధ్య సెమీఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. రెండు జట్ల ప్లేయర్లు కూడా కోర్టులోకి రావాల్సిందిగా కోరుతున్నాము. ప్రసాదన్న ప్రసాదన్న సుప్రశాంతం ప్రసాదం ఇప్పుడు ఆడుతున్నటువంటి క్రీడాకారుడు మన యాడికి చాలా చక్కగా ఫుట్ వర్క్ చేస్తున్నాడు. ఫార్వర్డ్ రైలు ఖచ్చితంగా ఈ రైలు పాయింట్ అన్న తీసుకొని వెళ్ళాలి, లేదంటే అవుట్ అన్న కావాలి. అలాంటి రైలు ఓకే. బ్యూటిఫుల్ డిఫెన్స్ బై బెంగళూరు. ఇప్పుడు మొదటి సెమీఫైనల్ మ్యాచ్ జరుగుతోంది మన యాడికి మరియు థర్డ్ రైట్ మొదటి సెమీఫైనల్ యాడికి వర్సెస్ బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరగబోతోంది. 7 స్టార్ హరీష్ వర్సెస్ బెంగళూరు. మన కుర్రాళ్ళు కూడా అంటే పెద్ద టీం మీద కూడా చాలా చక్కటి నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నారు. అటుపక్క పెద్ద టీం అయినా కూడా మన వాళ్ళు ఎక్కడ కూడా బెదరకుండా అటువంటి టీంతో చాలా టఫ్ ఫైట్ చేస్తున్నారు. ఇప్పుడు ఆడుతున్న క్రీడాకారుడు ఆకాష్ చెస్ నెంబర్ 3 అబ్బాయి కూడా చాలా అద్భుతంగా ఫుట్ వర్క్ చేస్తూ తన టీం పాయింట్ తీసుకెళ్లాలని శతవిధాల ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి యాడికి టీం అవుతుంది కాబట్టి ప్రేక్షకులు కూడా వాళ్ళని అభినందించాల్సిందిగా కోరుతున్నాము. వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయాలి. మీరు ఎంత ఎంకరేజ్ చేసే వాళ్ళు రెట్టింపు ఉత్సాహంతో ఆటను కనబరుస్తారని కోరుతున్నాము. ప్రత్యేక మ్యాచ్ మన యాడికి పట్టణంలో జరుగుతున్నటువంటి ఈ టోర్నమెంట్ లైవ్ లో కూడా చూస్తున్నారు. కబడ్డీ అభిమానులు లైవ్ మ్యాచ్ కూడా జరుగుతుంది. ఇద్దరు కూడా చాలా శక్తులు కూడా కట్టి శతవిధాల ప్రయత్నం చేస్తున్నారు. ఈసారి మంచి టీములు ఈ టోర్నీకి థర్డ్ రైట్ ఈ టోర్నీకి మంచి టీమ్స్ రావడం జరిగింది. ఒక పక్క తమిళనాడు నుంచి, మరో పక్క కర్ణాటక నుంచి, బెంగళూరు నుంచి, అలాగే మన ఆంధ్ర నుంచి 4 రాష్ట్రాలు టీమ్స్ మన యాడికి పట్టణానికి వచ్చేసి మంచి టోర్నమెంట్ వాళ్ళు ఆస్వాదిస్తున్నారు. అంటే చక్కటి ఏర్పాట్లు మన యాడికి
ఆర్నెట్స్ చాలా చక్కగా ఏర్పాట్లు చేసి క్రీడాకారులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వారికి ప్రో కబడ్డీలో జరిగే మ్యాచ్లు ఎలా కండక్ట్ చేస్తారో అదే విధంగా కూడా ప్రతి సంవత్సరం మన యాదగిరి పట్టణంలో ప్రో కబడ్డీ మ్యాచ్ తెప్పించి మరి క్రీడాకారులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రస్తుతం ప్రతి ఒక్క టోర్నమెంట్ మ్యాచ్ మీద జరుపుతారు కనుక వాళ్ళకి అనుగుణంగా మన యాడికి ఆర్గనైజర్స్ అందరూ కూడా మ్యాచ్లు తెప్పించి మంచి చక్కటి ఏర్పాట్లు ఎండ సైతం కూడా వాళ్ళకి తాగుపోకుండా చూడాలని పైన కూడా నెట్స్ కట్టి క్రీడాకారులకు ఇబ్బంది కలగకుండా చక్కని గ్యాలరీ ఏర్పాటు చేసి మంచి చక్కని చల్లని వాతావరణంలో మరి పోటీలు నిర్వహిస్తున్నటువంటి ఈ యాడికి కబడ్డీ ఆర్గనైజర్స్ అందరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాము. అంపైర్ డిసిజన్ ఇస్ ఫైనల్. ఈ మ్యాచ్ లో ఎవరైతే విన్ అవుతారో వారు ఫైనల్ కి అర్హత సాధించడం జరుగుతుంది. మొదటి సెమీఫైనల్ యాడికి వర్సెస్ బెంగళూరు. ఈ మ్యాచ్ లో విజేతగా నిలిచిన టీము ఫైనల్ కి అర్హత సాధించడం జరుగుతుంది. ప్రజాప్రతినిధులు కూడా ఈ పోటీలకు ఆర్థికంగా సహాయ సహకారాలు అందించి వారి యొక్క మంచి మనసుకి మన శ్రీ శివలక్ష్మి చెనకేశ్వర స్వామి ఆశీస్సులు ఎప్పుడు వారందరికీ ఉండాలని, ఇలాగే ముందు కూడా ఇలాంటి మంచి కార్యక్రమాలు నిర్వహించాలని ఆ ఆర్థిక పరమైనటువంటి దాతలందరూ కూడా పేరు పేరున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ప్రతి సంవత్సరము మన అనంతపురం జిల్లాలో మన యాదగిరి పట్టణంలో ఇంత అంగరంగ వైభవంగా జాతీయ స్థాయిలో ఏ విధంగా ఏర్పాట్లు చేస్తారో అదే రీతిలో ఏర్పాట్లు కల్పించి క్రీడాకారులు కూడా చాలా సంతోషం వ్యక్తపరుస్తున్నారు. మంచి టోర్నమెంట్కి వచ్చినాము, మంచి వాతావరణంలో ఆటలు ఆడుతున్నాము, చాలా చక్కగా ఏర్పాట్లు చేశారని ప్రతి ఒక్కరు క్రీడాకారులు కూడా సంతోషం వ్యక్తపరుస్తున్నారు. నిజంగా ఈ కార్యక్రమాన్ని కనిపెట్టినటువంటి ప్రతి ఒక్కరికి, విశ్వం గారికి అయితేనేమి, సునీల్ గారికి అయితేనేమి, అలాగే మిగతా పార్టీల ప్రజాప్రతినిధులు అయితేనేమి, మరి ఈ కబడ్డీ ఈవెంట్ కండక్ట్ చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున క్రీడాకారుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మంచి మ్యాచ్లు ఉన్నాయి. ఇంకా ఈ టోర్నమెంట్ స్పెషల్ ఏంటంటే టైమింగ్ ఎంత మరి ఈరోజు ఈ కబడ్డీ ఈవెంట్ ఇంత సక్సెస్ఫుల్ గా మరి ఈరోజు ఈ టోర్నమెంట్ ఇంత అద్భుతంగా విజయవంతంగా కొనసాగుతుందంటే ముఖ్య కారణం మ్యాట్స్. మరి ఈ టోర్నమెంట్ కి మ్యాట్స్ ప్రొవైడ్ చేసినటువంటి దాతలు మన జనసేన పార్టీ మండల కన్వీనరు కోడి సునీల్ కుమార్ గారు, వారు మ్యాట్లని స్పాన్సర్ చేసి ఉన్నారు. దానికి ఎంతైనా ఖర్చు అయినా నేను పెట్టుకుంటా చేతినిచ్చని తన ఆర్థికంగా ఈ మ్యాచ్ ఆయన స్పాన్సర్ చేసి ఉన్నారు. వారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. నిజంగా ఈ టోర్నీలో ప్రో కబడ్డీ ఆడినటువంటి క్రీడాకారులు కూడా రావడం జరిగింది. చూడండి చక్కగా బ్యూటిఫుల్ జాబ్ బై సెక్షన్ నెంబర్ 3 చాలా అద్భుతంగా జంప్ చేయడం జరిగింది. క్రీడా ప్రేక్షకులు కూడా ఎండ శాతం కూడా లెక్క చేయకోకుండా వారి యొక్క క్రీడాభిమానం చాటుకొని ఎంతో ఓపికతో పెద్దలు, వృద్ధులు, యువకులు, మరి క్రీడా ప్రేక్షకులు అందరూ కూడా చాలా చక్కగా ఈ మ్యాచ్ తిలకిస్తున్నారు. నిజంగా వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకోవాలి. మరి శ్రీ శివలక్ష్మి చెన్నకేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఇంత పెద్ద కబడ్డీ మెగా టోర్నీని మనందరం నిర్వహించుకుంటున్నామంటే మరి
గ్రామ పెద్దలు అలాగే స్పాన్సర్స్, ముఖ్యంగా ప్రైజ్ మనీ స్పాన్సర్స్ వాళ్ళకి కోఆపరేషన్ లేకుంటే మనం ఇంత పెద్ద టోర్నీ నిర్వహించుకోలేము. మరి వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మొదటి బహుమతి వచ్చేసి యాడికి పట్టణ టీడీపీ అధ్యక్షులు వెలుగొండ ఆదినారాయణ గారు, అలాగే టీడీపీ మైనార్టీ అధ్యక్షులు మునిమడుగు సుభాన్ గారు, అలాగే టీడీపీ కార్యదర్శి రామచంద్ర గారు, బద్దెల రాముడు, బుక్కే లక్ష్మణ్ నాయక్ గారు, వీళ్ళంతా కలిసి ఫస్ట్ ప్రైజ్ మనీగా 50,000 రూపాయలు ప్రదానం చేస్తున్నారు. రెండవ బహుమతి టీడీపీ బీసీసీఎల్ కన్వీనర్ తిరుపురం నీలకంఠ గారు, విశాలాక్షి కాజీ సంస్థ అధ్యక్షులు గూన నారాయణ స్వామి గారు, టీడీపీ నాయకులు గండె రమేష్, అలాగే వెలుగొండ ఉపేంద్ర గారు, వీరు 40,000 రూపాయలు మనకు. మరి ఇంత పెద్ద కబడ్డీ టోర్నమెంట్ ఖచ్చితంగా ప్రతి టీంకి కూడా ఎమోషన్స్ ఉంటాయి. మరి ఎక్కడ కూడా వారి ఎమోషన్స్ వల్ల ఈ టోర్నీకి ఎటువంటి ఇబ్బంది కలగరాదని గట్టి బందోబస్తు ఏర్పాటు చేసిన మన యాడికి సిఐ శ్రీనివాసులు గారికి, అలాగే వారి సిబ్బందికి కూడా ఆర్గనైజేషన్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మరి టోర్నీ మొదటి నుంచి కూడా వారి టోర్నీకి బందోబస్తు కల్పించి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూస్తున్నారు. వాళ్ళకి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాగే మన టోర్నీ ఎటువంటి ఇబ్బందులు రాకూడదంటే ముఖ్యంగా జడ్జిమెంట్ కరెక్ట్ గా ఉండాలి. మరి ఈ న్యాయ నిర్ణేతలందరూ కూడా మనందరి కోసం ఈ రోజే కాదు, మన టోర్నీ నిర్వహిస్తున్న మొదటి టోర్నీ నుంచి ప్రతి సంవత్సరం నుంచి కూడా వీళ్ళ సపోర్ట్ మనకి మద్దతు చాలా బాగుంది. మరి అనంతపూర్ నుంచి విచ్చేసి కరెక్ట్ జడ్జిమెంట్ ఇస్తూ ఎటువంటి ఇబ్బందులు లేకుండా టోర్నీ నిర్వహిస్తున్న అంపైర్లకు కూడా ఆర్గనైజర్స్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. సెకండ్ సెమీఫైనల్ మ్యాచ్ వెంకటన్న లయన్స్ అలాగే రాచర్ల జట్ల మధ్య మరికొద్ది సేపట్లో ప్రారంభమవుతుంది. రాచర్ల టీం అలాగే వెంకటన్న లయన్స్ రెండు జట్లు కూడా కోర్టు వద్దకు చేరుకో. చెప్పనా మ్యాట్ కట్టినానా ఆడబెట్టినా ముందర గుడి ముందర ఏమైనా అట్టనా 2 నిమిషాలన్నా 2 నిమిషాలు వస్తున్నా. నిన్న ఆట కాదన్నా ఆడబెట్టినా నేను. సరే సరే అవసరం. All 2 points Bengaluru.